హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరొక ఆదివారం ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచిన పునరుద్ధానపు దినములో మనందరము ఆయన్ని ఆరాధించుకోవడానికి ఆలయాలకు వెళ్తున్నారా? వెళ్ళండి. చిన్న వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈరోజు నాయన, ఆనాడు నీవు యెరూషలేములో ప్రవేశించి మా కొరకు శిలువ యాగమొకటికై నీవు చేసిన త్యాగము కొరకు నిన్ను స్తుతించుటకు, నీ ప్రేమను గుర్తించుటకు ఈరోజు మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈమె తెలుసండి, ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటారు. మంచి శుక్రవారం అంటే యేసుక్రీస్తును సిలువ వేసిన రోజును గుర్తు చేసుకుంటున్నాం. అలాగే ఈ ఆదివారం ఈస్టర్ అంటారు. కొంతమందికి ఇది అర్థం కాదేమో. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు. ఈ వారం అంతా, అంటే ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు, ద వీక్ దట్ చేంజ్ ద వరల్డ్, ప్రపంచ స్థితినే మార్చిన వారంగా గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆదివారాన్ని మటల ఆదివారము అంటారు మీ చర్చెస్లో, తెలుసండి. పామ్ సండే అంటే మొదటిగా యేసు ప్రభు తీర్మానించుకొని యెరూషలేములో ప్రవేశించిన రోజు. ఆయన యెరూషలేములో ప్రవేశించుటకు ఆయన రాజుగా ఆ యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన కోరుకున్నది గుర్రాన్ని కాదు, రథాన్ని కాదు, ఒక గాడిద పిల్లను. ఎంత గొప్ప దేవుడండి. ఇప్పుడు కూడా మనల్ని ఆయన కోరుకుంటున్నాడు. గొప్పవారిమని కాదు, ఏ గొప్పతనం లేకపోయినా, వెర్రివారిమైన, నీచులమైన, బలహీనులమైన, శక్తిహీనులమైన, అజ్ఞాన దశలో ఉన్నవారిమైన మనల్ని విడిపించాలని, రక్షించాలని, మనల్ని వాడుకోవాలని, మనల్ని హెచ్చించి దీవించి ఆశీర్వదించాలని మన ప్రభు మన కొరకు సిలువలో యాగమయ్యాడు. ప్రభు చిత్తమైతే ఈ వారంలో జరిగిన విషయాలను గురించి మనం ధ్యానిద్దాం. ఈ ఆదివారం జరిగిన విషయం మనం మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తున్నాం. చూడండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేత్బగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. నాకు కావాలి, ప్రవచనాలు నెరవేరినట్లుగా నీ రాజు సాత్వికుడును దీనమనస్కుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని మీకు ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేరున్నట్లుగా ఇక్కడ అక్షరాల ఈ ఆదివారము ప్రభు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఒక గాడిద పిల్లను కోరుకున్నాడు. శిష్యులను పిలిచి ఎదురున్న గ్రామంలోనికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉంది. కట్టబడి ఉంది. అది సాధారణంగా గాడిదలను కట్టరండి. అది లోబడందైతే, లొంగందైతే, పారిపోయేదైతే కట్టి పెడతారు. గాడిద తన సొంతవాని దుడ్డు తెలుసుకుని ఉంది కదా. కానీ కొన్ని గాడిదలు మూర్ఖంగా ఉంటాయి. ఏ మనుష్యుడు దాని మీద ఎక్కలేదు, ఎవరిని ఎక్కనే ఉంటలా. ఎక్కితే కింద జారిపెచ్చేస్తుంది, వెనక్కి లాగేస్తుంది అన్నమాట. అంటే ఒక అదుపు చేయలేని స్థితిలో ఉన్న గాడిద పిల్ల. దానిని ప్రభు కోరుకుంటున్నాడు. దానిని విప్పి తోలుకొని రండి నా దగ్గరికి. ఎంత గొప్ప దేవుడండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో
మీ జీవితంలో మీరు అనుకోని ఉండొచ్చు, నేను పనికిరాను, నేను నిష్ప్రయోజకురాన్ని, దేవుడు నన్ను వాడుకుంటాడా, దేవుడు నన్ను ప్రేమిస్తాడా, దేవుడు నన్ను క్షమిస్తాడా? కట్టబడిన వారిని విడిపించడానికే ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడండి. బంధించబడిన వారికి విడుదల ఇవ్వడానికే వచ్చాడండి. ఎందుకు మీరు ఈ గాడిదను విప్పుతున్నారంటే ఒక మాట చెప్పమన్నాడు, ఇది ప్రభువునకు కావలసి ఉంది. ఈ ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న మీలో ఎంతమంది మీరు ప్రభువునకు కావలసి ఉన్నారు అని నమ్ముతున్నారు? దేవుడికి నువ్వు కావాలి కాబట్టే నీకు తెలియకుండానే ఈ వర్తమానాన్ని నీవు వినేటట్టుగా దేవుడు చేశాడండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుడు నిన్ను ఈరోజు విడిపించాలని ఆశపడుతున్నాడు. నాకు తెలియదు ఎటువంటి బంధకాల్లో మీరు ఉన్నారో, కానీ తాళ్లతో కాదు, రకరకాల పాప బంధకాలతో ఇవాళ మనుషులు కట్టబడుతున్నారు. సంసోనును తాళ్లతో కట్టి బంధించాడు. అపవాది ఈ రోజున అనేక మంది యవనస్తుల్ని డ్రగ్ అడిక్ట్స్గా చేస్తాం, మద్యపానానికి, ధూమపానానికి బానిసలైపోవటం. అనేక మంది కుటుంబాలలో పరిశుద్ధత లేకుండా పరస్త్రీ వ్యామోహముతో ఉన్న పురుషులు, భర్తను మోసగించే స్త్రీలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు కదా. ఏ సంకటం మీ ఇంట్లో ఉందో, ఏ సాతాను మీ హృదయాల్లో దూరి మిమ్మల్ని నాశనం చేస్తుందో, ఎటువంటి దాన్ని కట్టుబడిపోయి దాంట్లో నుంచి బయటపడలేక మూలుగుతూ ఉన్నావో, కానీ అప్పు అని అందంగా అప్పులు చేసుకున్నానులే, ఎన్నో సంపాదించుకున్నాను అనుకుంటున్నావు, అప్పులు ఉచ్చుగా తయారైనప్పుడు ఇంకెంతో మంది బయటపడలేని పరిస్థితుల్లో ఉండడం చూస్తున్నాం కదా. ఏ బంధకాలతో మీరు ఉన్నప్పటికీ ఈరోజు ప్రభు గాడిద పిల్లను విప్పినట్టు మిమ్మల్ని విప్పాలని, మీరు ప్రభువుకు కావలసి ఉన్నారని, ప్రభువు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నారన్న విషయాన్ని గమనించండి. ఆ గాడిద పిల్లను వారు విప్పి తోలుకొని వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసండి? 7వ వచనం, వారు గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుంటాడు. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి, మరి ముందు వెళ్ళి చూడని వారు, వెనుక వచ్చి చూడని వారు, జయము ప్రభు పేరట వచ్చు వాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయించుండేది. ఈ గాడిద గట ఏమీ అర్థం కాలేదు. అందరూ గాడిదను చిచి అంటారు, తరుముతారు. అందులో ఈ మొండి గాడిదను ఎన్ని దెబ్బలు కొట్టాడో ఆ యజమాని. కానీ ఇక్కడికి రాగానే అందరూ దీన్ని గౌరవిస్తున్నారు. తమ విలువైన పట్టు వస్త్రాలు తీసుకొచ్చి గాడిదతో అలంకరిస్తుంటే, గాడిద కింద నడవకుండా కింద వస్త్రాలు పరుస్తుంటే దానికి ఏమీ అర్థం కాలేదట. ఏంటిది? నాకేంటి ఘనత? ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది? నాకు చాలామంది శాలువాలు వద్దన్నా కప్పుతున్నప్పుడు నేను అనుకునేది ఒకటే, వాళ్ళు శాలువాలు కప్పుతున్నారు ఈ గాడిద యేసయ్యను మోస్తున్నందుకు. నేను గాడిదనే, నేను కేవలము గాడిదనే, గాడిద స్వభావం కలిగిన వాడిని. నా ప్రభువు నన్ను మోస్తున్నాడు, నేను ఆయన సువార్తను మోస్తున్నాను కాబట్టి నాకు ఈ ఘనత. కానీ ఎటువంటి ఘనతకు ఏ మనుషుడు చెందినవాడు కాదండి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నప్పుడు ఆ వ్యక్తికి మర్యాద వస్తుంది, గౌరవం వస్తుంది, అనేకులు ప్రేమ చూపిస్తారు. దైవజనులు అంటే ఈరోజు ఎంతోమంది అగ్గంగలాడుతున్నారు. దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్న వారిని, దాన్ని తప్పుగా స్వార్థంగా వాడుకుంటున్న వారిని చూస్తున్నప్పుడు ఎంతో హృదయానికి వేదన కలుగుతుంది. నేను మాత్రం గాడిదని, ఆ యోహాన్ అన్నట్టుగా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పుల వారి పట్టుకుంటగాను నేను యోగ్యుడిని కాదన్నాడు. చూడండి, ఆ గాడిద పిల్లకి ఆ అట్టహాసాలు చూసి ఆనందంతో ఉప్పొంగిందన్నమాట. దానికి నోరు లేదు కానీ చెప్పడానికి దాని అనుభవాన్ని మనం ఊహించవచ్చు. ఆ గాడిద మీద వస్త్రాలు వేసి కింద వస్త్రాలు పరిచి దాన్ని కింద నడవనివ్వకుండా ఆ పక్క ఈ పక్క అక్కడ ఒలీవ కొమ్మలు పట్టుకొని, లేక ఖర్జూరపు కొమ్మలు పట్టుకొని
హోసన్నా జయము, హోసన్నా జయమని కేకలు వేస్తున్న ఒక పెద్ద గుంపును చూసినప్పుడు ఏంటి వైభవం, ఏంటి అట్టహాసం. యేసును కలిగిన వారికి ఎన్నో ఆశీర్వాదాలండి. ఈ బైబిల్ పట్టుకున్న దగ్గర నుండి నా జీవితానికి విలువ వచ్చింది. అంతకుముందు నాకు విలువ లేదు. ప్రభువును మోస్తున్నప్పుడు మన జీవితాల్లో విలువ ఉంటుంది. ప్రభువు కొరకు బ్రతుకుతున్నప్పుడు నీ జీవితంలో దీవెన ఉంటుంది. ప్రభువుకు నువ్వు కావాలి అని చెప్పిన తర్వాత కూడా నేను ఈ లోకం మారాలే మోస్తానని, నా కుటుంబ సమస్యలే నేను మోసుకోవాల్సి ఉంది, నా ఉద్యోగ భారంతో నేను ఉన్నానని ఈరోజు ఎందరో ప్రభు పిలుపుకు లోబడకుండా మొంటికి తిరగటం అనేది చూస్తున్నాను. చూసారా? ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా దేవుని పిలుపు ఉంటే, ఆయన సేవ చేయమని పిలుపు ఉంటే, ఆయన కొరకు జీవించాలని దేవుడు ఒప్పిస్తూ ఉంటే దయచేసి వాయిదా వేయకండి. చాలా మంది వచ్చిన అదే చెబుతున్నారు, దేవుని సేవ చెయ్యాలనుకుంటున్నాను, అనుకోవద్దన్నా చెయ్యండి, ప్రారంభించండి. ఇప్పుడే మీరు ఉద్యోగం చేస్తూనే ప్రారంభించండి. దేవుడు సరళం చేస్తాడు మీ మార్గాన్ని, ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఈ లోకంలో అన్నిటికంటే ఉన్నతమైన ఘనత యేసయ్య మాటను ప్రచురించటం, యేసు కొరకు జీవించటం. ఈరోజు ప్రభువుకు మీరు కావాల్సింది. వస్తారా? ఆయన రాజ్య భారాన్ని మోస్తారా? అబ్బో చాలా బాధ అండి, భారం అండి, సేవ అంటే కష్టమండి, సేవ అంటే రాబడి ఉండదేమోనండి, కష్టాలు వస్తాయేమోనండి అని చాలామంది వాళ్ళు బాధపడుతున్నారు. ప్రభు చెప్పాడు, నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. ఆయన కాడి ఎత్తుకోమంటున్నాడు. అంటే ఒక కాడి అంటే ఎద్దులకు 2 కాడి కడతారు కదండి. ఒక పక్క ఒక ఎద్దు, ఇంకో పక్క ఇంకో ఎద్దు ఉంటుంది. ఒక పక్క ప్రభువు మోస్తున్నాడు, ఇంకో పక్క నిన్ను రమ్మంటున్నాడు. ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు నా కాడి సులువైనది, నా భారము లఘువైనది. లోక భారాల కంటే, లోక శ్రమల కంటే, కుటుంబ భారం కంటే, ఆఫీస్ భారం కంటే, ఈ లోకంలో ఏ పనైనా సరే, పెద్ద ఇన్కమ్ వస్తుందంటే పెద్ద కష్టాలు ఉన్నాయి ఆ వ్యక్తికి, మనకు తెలియట్లేదు. కానీ నువ్వు యేసుతో నడుస్తున్నాడు, భారమంతా ఆయన మోస్తున్నాడు, ఒట్టి తేలికైన కాడి మాత్రమే నీ మీద ఉంది. అందుకని దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. మీ ఇంటిలోని ప్రథమ ఫలాలను దేవునికి అప్పగించండి. ప్రథమ ఫలం నా సొత్తు అని ప్రభు చెప్తున్నాడు. నీ ఇంటిలో నువ్వు ప్రథమ బిడ్డగా ఉంటే దేవుని కొరకు సమర్పించుకో. దేవుని వాడుకుంటాడు. నీకు ఘనత కలుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది. ఇహమందు మాత్రం కాదు, ఇహమందు పరమందు కూడా ప్రతిఫలం ఇస్తాడు మనకి. ఎవరైనా తన ఇంటినైనా, తన అన్నదమ్ములైన, అక్కజలైన, తన భూములైనను, తన సొత్తునైనను, తన భార్యనైనా, తన భర్తనైనను, ఏదైనా సరే నా నిమిత్తమై ఎవడైనా విడిచిపెడితే, నా నిమిత్తమై ప్రథమ స్థానం నాకివ్వట కొరకు లోకాన్ని త్యజిస్తే, వాడు ఇప్పుడు ఇహమందు పరమందు 100 రెట్లు హింసలతో పాటు ఫలము పొందునని చెప్పాడు. హింసలు ఉంటాయి మరి, కానీ ప్రతిఫలం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. నువ్వు చేసే ఉద్యోగానికి ఇక్కడ నీకు ప్రతిఫలం ఉంది, కానీ అక్కడ ఉండొచ్చుమా. నువ్వు చేసే వ్యాపారానికి లాభాలు ఇక్కడ ఉంటాయి, కానీ దానివల్ల పరలోకంలో నీకేం మెప్పు కలగదు సుమా. నువ్వు చేసే మంచి మంచి కార్యాలు అనుకునేవన్నిటి వల్ల నీకు ఘనత వస్తుందేమో, కానీ ఈ లోకంలో నువ్వు మరణించిన తర్వాత నిన్ను ఎవరు గుర్తుపెట్టుకోరు. కనుకంటే ఇవాళ అనేకులు శిలలు నాటుతున్నానండి, వారి యొక్క రిమెంబరెన్స్గా, వారి గుర్తుగా స్తూపాలను పెడుతూ ఉన్నారు. ఇహమందు పరమందు నుండి దీవించే ప్రభువుకు నిన్ను అప్పగించుకుంటే నీవు ధన్యుడు. ప్రభువుకు నువ్వు కావలసి ఉంది. మోకరించి ప్రార్థించండి. ప్రభువా, నేను నీకు కావాలా? నేను నీకు పనికొస్తానా? నువ్వు నన్ను వాడుకోగలవా? అడగండి. నో అనే మాట మీకు సమాధానం రాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి వాడివైనా, ఏమీ లేకపోయినా, విద్యలేని పామరులను కోరుకున్న దేవుడండి. వెర్రివారిని కోరుకొని జ్ఞానులను సిగ్గుపరిచిన వాడు, నీచులను కోరుకొని గనులను సిగ్గుపరిచిన వాడు,
బలహీనులను కోరుకొని బలవంతులను సిగ్గుపరిచిన వాడు నిన్నెందుకు కోరుకోడు? దేవునికి అప్పగించుకో. ఈ మటలాదివారము ప్రభు దినమని గుర్తుపెట్టుకో. కట్ల నుంచి విడిపించబడే రోజుగా, ప్రభు పిలుపుకు లోబడే రోజుగా, ప్రభు చేతిలో మనల్ని మనం పెట్టుకునే రోజుగా ఈ ప్రత్యేకమైన ఆదివారాన్ని ప్రభు కొరకు వాడదాం. ప్రభువును మహింపరుద్దాం. ప్రభు యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో ఎరుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను కోరుకున్నావని నెరుగక నా ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతున్నప్పుడు నీ ప్రేమతో నన్ను పట్టుకున్నావే. అలాగే మమ్మల్ని ఎంతమంది నీవు కోరుకున్నావో మాకు తెలియదేమో కానీ, ఎంతమంది మీ కట్టబడిన స్థితిలో ఉన్నప్పటికీ ఇంకా విడుదల కోరుకోని వారిగా మేము ఉండిపోతున్నప్పటికీ మమ్మల్ని చూచి జాలిపడి దయ చూపించి నీ వాక్యము ద్వారా మమ్మల్ని విడిపించాలని, దైవజనుల ప్రార్థన ద్వారా మమ్మల్ని విడిపించాలని, కట్టబడిన మమ్మల్ని కూడా మందలో చేర్చాలని, నీవు సేవలో వాడుకోవాలని ఆశిస్తున్నావు. నిన్ను మోసే భాగ్యము, నీ సువార్త భారమును మోసే భాగ్యం ఎంత గొప్పదో గుర్తించి నీ పిలుపుకు లోబడుటకు, నీ చిత్తమును ఎరుగుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర పారాలు 9540 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడు మనకి జవాబునిస్తాడు. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియచేయండి. కలువరి ప్రేమదారాన్ని పత్రిక కానీ పుస్తకములు కానీ మీకు కావాలంటే, లేక టీవీ ప్రోగ్రామ్స్ వివరాలు తెలుసుకోవాలంటే, లేక యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో అనేక పోస్టులు మీకోసం ఉంచుతున్నాం. వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తెలుసుకోవాలనుకుంటే, వివరాలు ఏమైనా కావాల్సినప్పుడు 8939393939 నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు కాల్ చేయండి. మా ప్రియులు మీ కాల్ ఎత్తి మీకు జవాబులు ఇస్తారు. కొన్నిసార్లు బిజీగా ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేసి కాల్ చేయండి. తప్పక మీకు జవాబు దొరుకుతుంది. ప్రోచితమైతే ఈరోజు ఆదివారం మందిరంలో జరిగే ఆరాధనను ఒక భాగం మీకు లైవ్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. హెచ్చరిక అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడైనగాక.